ఎస్టిపి అడాప్టర్కి ఎన్క్రిప్ట్ ఎలా చేస్తాం, ఓకే, డీక్రిప్ట్ ఎలా చేస్తాం. ఓకే, ఎస్టిపి అడాప్టర్ కనెక్షన్ క్రియేట్ చేసినప్పుడే వీ హ్యావ్ టు యాడ్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. ఓకే, సో నేను డిజైన్ కనెక్షన్స్ ఎస్టిపి అడాప్టర్ కోసం ఒక న్యూ కనెక్షన్ క్రియేట్ చేస్తా. ఓకే, సో ఇందులో నేను ఏమని రాస్తా, ఎస్టిపి అండర్స్కోర్ ఎన్క్రిప్ట్ అని ఇచ్చి ట్రిగ్గర్ అండ్ ఇన్వోకుల్ని సో క్రియేట్ సో మన పోస్ట్ అడ్రస్ ఒక్క నిమిషం. పోర్ట్ 22 ఎస్టిపి కనెక్షన్ ఎస్. ఓకే, తర్వాత యూజర్ నేమ్. ఓకే, పాస్వర్డ్. సో ఇక్కడ ఆప్షనల్ సెక్యూరిటీ అనేది కదా, ఇక్కడ మనము మన దగ్గర ఉన్న పబ్లిక్ కీ ప్రైవేట్ కీని అప్లోడ్ చేయాలి. పబ్లిక్ కీ కదా, సో ఇక్కడ వచ్చేసి ఓకే, సో అప్పుడు తర్వాత ఇది ఎస్కే ఫార్మాట్ నో అల్గారిథం A256. సో నేను ఆ పబ్లిక్ కీ ప్రైవేట్ కీ ఈఆర్పిలో క్రియేట్ చేసిన ఈ వాల్యూస్ ఇచ్చి, ఓకే, తర్వాత ప్రైవేట్ కీ అప్లోడ్ చేయమంటున్నాడు. సో ప్రైవేట్ కీకి పాస్వర్డ్ ఉంటుంది, ఎందుకంటే మనం ఒక ఫైల్ని డీక్రిప్ట్ చేసేటప్పుడు పాస్వర్డ్ ఉంటుంది కదా, పాస్వర్డ్ క్రియేట్ చేసి ఉంటాం. సో అంతే చేద్దాం. సో నార్మల్ కనెక్షన్ క్రియేట్ చేస్తాము, బట్ పబ్లిక్ కీ ప్రైవేట్ కీ కూడా యాడ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఒక రెస్ట్ ఏపీఐగా ఎక్స్పోర్ట్ చేస్తా. రెస్ట్ ఏపీఐగా ఎక్స్పోర్ట్ చేసిన ఫైల్ని ఎస్టిపిలోకి రైట్ చేస్తా. ఓకే, సో రైట్ చేసేటప్పుడు నేను ఎన్క్రిప్ట్ చేసి రైట్ చేస్తా, అర్థమైనా. సో అప్లికేషన్ ఎస్టిపి అండర్స్కోర్ ఎన్క్రిప్ట్ సో క్రియేట్. సో ఎస్టిపి ఎన్క్రిప్ట్ తీసుకుంటాం. సారీ, ఫస్ట్ మనం ఏం తీసుకోవాలా, రెస్ట్ ఏపీఐ తీసుకుందాం. రెస్ట్ ఏ కనెక్షన్ అయినా తీసుకోవచ్చు. ఎంప్లాయ్ కంటిన్యూ. రిక్వెస్ట్ అంతే, కంటిన్యూ. సో ఇన్లైన్
డేటా ఉందా? కంటిన్యూ. కంటిన్యూ. ఫినిష్. సో తర్వాత ఎఫ్టిపి రైట్ చేద్దాం. ఎన్క్రిప్ట్ చేసుకుంటా. రైట్. కంటిన్యూ. రైట్ ఫైల్. సో చూడండి, రైట్ ఫైల్లో పర్ఫార్మ్ కేజీపీ ఎంక్రిప్షన్ అని ఉంది. ఓకేనా? సో ఇలాగా మనము ఫైల్ని ఎంక్రిప్ట్ చేస్తాం. ఓకే. సో అవుట్పుట్ డైరెక్టరీ ఎక్కడ ప్లేస్ చేయాలి? సో నేను రిఫ్రెష్ ఈ ఫోల్డర్లోకి రైట్ చేస్తా. ఓకే. తర్వాత ఫైల్ నేమ్ ప్యాటర్న్ ఏమని పడాలి అంటే emp.csv అని పడాలి. సో మల్టిపుల్ టైమ్స్ వచ్చిన సేమ్ ఫైల్లోకి డేటా అపెండ్ టు ఎగ్జిస్టింగ్ ఫైల్. ఓకే. సో కంటిన్యూ. సో ఇప్పుడు ఒక ఫైల్లోకి డేటా రైట్ చేయాలంటే స్కీమా ప్రిపేర్ చేయాలి కదా, ఏమేమి ఎలిమెంట్స్తో ఫైల్ క్రియేట్ అవ్వాలనేది. సో మన దగ్గర ఏదన్నా ఒక ఫైల్ ఉందని చూస్తా. CSV. ఓకే. ఈ ఫైల్ని యూజ్ చేసుకుందాం. డాక్యుమెంట్స్ CSV emp. ఓకే. సో ఇక్కడ మన ఇష్టం, మన స్కీమాకి పేరెంట్ ఎలిమెంట్ చైల్డ్ ఎలిమెంట్ రాయాలి కాబట్టి నేను రాసుకున్నా. కంటిన్యూ. ఫినిష్. ఓకే. మ్యాచ్ చేద్దాం మనం. సో ఆటోమేటిక్గా ఫైల్ రైట్ అయ్యేటప్పుడు ఎంక్రిప్ట్ అయి పడుతుంది అక్కడ. సో ఇది ఇందాక మనం RS అని ఇచ్చినామే, అది పేరెంట్ ఎలిమెంట్ అవుతుంది. అందులో R అనేది ఇంకొక పేరెంట్. సో R అనేది రిపీటెడ్ ఎలిమెంట్ అనమాట. పేరెంట్ ఎలిమెంట్ రిపీటెడ్ ఎలిమెంట్. సో తర్వాత లొకేషన్, జెండర్, ఫోన్ నంబర్, వ్యాలిడ్, సో బిజినెస్ ఐడెంటిఫైర్ యాడ్ చేసి టెస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఎంక్రిప్ట్ అయింది ఫైల్ అనేది చూద్దాం. ఇది బిజినెస్ ఐడెంటిఫైయర్స్. మ్యాక్సిమం 3 ఇస్తాము, మినిమం 1 ఇవ్వాల్సిందే. ఓకేనా? ఇంటర్వ్యూలు అడుగుతారు. ఇన్స్టెన్స్ ట్రాకింగ్ కోసం వి యూజ్ దట్ బిజినెస్ ఐడెంటిఫైయర్. యాక్టివేట్. రన్. సో ఈ ఫోల్డర్లో పోయి చూద్దాము. రిప్లేస్ అయిందా? ఇప్పుడు ఇదే CSV ఫైల్ని మనం ఒకసారి చూద్దాం. ఐ మీన్
ఎలా ఉందో ఓపెన్ చేసిద్దాం. అవుట్ సైడ్కి వెళ్ళిన ట్రాక్ చేసిన డాక్యుమెంట్స్లో ఉంది. డాక్యుమెంట్స్లో ఈఎంపీ ఫైల్ అని పడుతుంది కింద. సో దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇంక్రిప్టెడ్ ఫైల్ అది చూడండి. సో ఇలాగా మనం లోపల ఉన్న కంటెంట్ని రీడ్ చేయలేము. సో ఈ కంటెంట్ రీడ్ చేయాలంటే అగైన్ మనకి ప్రైవేట్ కీ ఉండాలి, ప్రైవేట్ కీ పాస్వర్డ్ ఉండాలి. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఇది రీడ్ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు, డౌన్లోడ్ చేద్దాం ఓఐసి వర్చువల్ లొకేషన్లోకి. సో డౌన్లోడ్ చేసేటప్పుడు డీక్రిప్ట్ చేద్దాం. ఓకేనా? సో మళ్ళీ రీడ్ చేసినప్పుడు మనము ఒకసారి ఇంక్రిప్ట్ శైలజాతి ల్యాప్టాప్ ఇచ్చేపోవాలంట. డౌన్లోడ్ కంటిన్యూ. సో చూడండి, రీడ్ చేసేటప్పుడు మనము డీక్రిప్ట్ చేయలేము. సో అందుకు డౌన్లోడ్ చేసి, ఓకే, డౌన్లోడ్ చేసినట్టయితే మనము చూడు పర్ఫామ్ టీజీపీ డిక్రిప్షన్ అని ఉందా. సో అలాగే. సో ఏ ఫోల్డర్లో నుంచి ఉన్న ఫైల్ని డౌన్లోడ్ చేయాలి, ఈ ఫోల్డర్లో ఉన్న ఫైల్ని డౌన్లోడ్ చేయాలి. One minute. Slash upload Nishant. ఒకసారి ట్రై చేద్దాం. సో ఫైల్ నేమ్ ఎంపీ ఎంపీలా సిఎస్వి, తర్వాత డౌన్లోడ్ డైరెక్టరీ అంటే ఓఎస్సి వర్చువల్ లొకేషన్లోకి డౌన్లోడ్ అవుతాయి అని. డౌన్లోడ్ అయినాడ డిస్క్రిప్షన్ చేయమని అని. ఓకే, ఫినిష్. తర్వాత మనం ఏం చేస్తాము, స్టేజ్ ఫైల్ యాక్టివిటీ వేసుకునేసి రీడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. అలాగే. సో అది కూడా చేద్దాం. స్టేజ్ ఫైల్ read entire file. So file name emp.csv
తర్వాత డైరెక్టరీ ఎక్కడ పెట్టినాను స్లాష్ టెంప్ ఫోల్డర్లో ప్లేస్ చేస్తాం. అంతే. కంటిన్యూ కంటిన్యూ. సో సిఎస్వి ఫైల్ దగ్గర ఎంప్లాయ్ ఫైల్ ఆల్రెడీ ఉంది. రీడ్ చేయాలంటే లోపల కంటెంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పాలి కదా. సో అందుకు నేను చెప్తున్నాం. సో నేను రికార్డ్ నేమ్ ఆర్, రిపీటెడ్ ఎలిమెంట్ పేరు ఆర్ అని ఇచ్చి అట్లా ఇచ్చిన. కంటిన్యూ ఫినిష్. ఓకే, సేవ్, గో బ్యాక్. సో టెస్ట్ చేద్దామా, రన్. సో ఈ ఫోల్డర్లో ఈ ఫైల్ తీసేస్తాను నేను. బాడీ రన్. స్టేజ్ రీడ్ ఎర్రర్ వచ్చింది. సో డౌన్లోడ్ కంప్లీట్ అయింటుంది చూడండి. సో ఫైల్ ఎంపీసీఎస్వి అనే ఫైల్ని కంప్లీట్ అయింది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? నెక్స్ట్ ఉంది. ఇది ఫైన్. ఓకేనా. సో ఎలా ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ చేస్తామనేది